నాకు మొబైల్ ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి అని బాగా తెలియజేశారు. మనం మొబైల్ అన్నది సరిగ్గా ఉపయోగించుకుంటే ఒక వరంలా మారుతుంది, లేకుంటే అదే మొబైల్ మన పాలిట శాపంగా మారుతుంది. కావున మీ అందరికీ ధన్యవాదాలు. నేను జీవితంలో మిమ్మల్ని అందరినీ విడిపోను. మనందరం కలిసి సక్సెస్ అయ్యి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళి తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చి వారిని సంతోషంగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. వాళ్ళు చెప్పిన సందేహాలని విని నేను ఇప్పుడు మీతో సందేహాలను తెలియజేయగలుగుతున్నారు. నేను చేసిన తప్పుని మీరు ఎవరు జీవితంలో